ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ చేసిన మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జాటోతు శ్రీనివాస్ నాయక్ పర్వతగిరి మండలంలోని ఏనుగల్లు మాల్యాతండా గ్రామాల్లో గురువారం ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు అందజేసిన మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జాటోతు శ్రీనివాస్ నాయక్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజాప్రభుత్వంలో ప్రజల వద్దకే పాలన అందించే దిశగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు నాయకత్వంలో ప్రతి గ్రామంలో లబ్ధిదారులకు అనేక రకాలుగా సంక్షేమ పథకాలు అందిస్తున్న ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని శ్రీనివాస్ నాయక్ తెలిపారు. విద్యా వైద్యం కోసం మా నాయకుడు కేఆర్ నాగరాజు నిరంతరం ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తున్నాడని తెలిపారు. ఇప్పటి వరకు మండలంలో 3,90,00,000 పైచిలుకు రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధితో పేదలకు అందించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షులు దొర్రి కుమార్ యాదవ్, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మాసాని సువార్త, సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు తొర్రి పద్మకుమార్ యాదవ్, యూత్ కాంగ్రెస్ నాయకులు కొమ్ము రమేష్, గ్రామ పార్టీ అధ్యక్షులు గరికపాటి రామారావు, చందు నాయక్, యుగంధర్ నాయక్, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉడతల కృష్ణ, బూత్ కన్వీనర్లు ధ్వని సంపత్, మండకుమార్, అక్కల అనిల్ కుమార్, కాంగ్రెస్ పార్టీ నాయకులు సుధాకర్, భిక్షపతి, వీరన్న, శ్రీనివాస్, వీరితో పాటు కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, ఏనుగులు గ్రామ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజాప్రభుత్వంలో ప్రజల వద్దకే పాలన అనే నినాదంతో మా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మనందరి అభిమాన నాయకుడు ప్రజానాయకుడు కేఆర్ నాగరాజు గారి నాయకత్వంలో వైద్య కానీ విద్య కానీ భారీ ఎత్తున పెద్దపీట ఇస్తున్న ప్రభుత్వం ఇది ప్రజాప్రభుత్వం తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఏనుగల్ గ్రామంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ చేయడం జరుగుతూ ఉన్నది. ఈ మండలం ఇప్పటి వరకు 3 కోట్ల పైసల రూపాయలతో వైద్యాన్ని అందించిన ఘనత మా నాయకుడు కేఆర్ నాగరాజు గారు దక్కింది. అదేవిధంగా వర్ధన్నపేట నియోజకవర్గంలో 2 కోట్ల పైసల రూపాయలతో యంగ్ ఇండియా స్కూల్ కూడా తీసుకొచ్చి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ వర్గాలకు, పేద వర్గాలకు విద్య అందే విధంగా అది వర్ధన్నపేట నియోజకవర్గంలో స్కూల్ మంజూరు చేయడం, విద్య పట్ల వైద్యం పట్ల మా నాయకుడు చాలా శ్రద్ధ వహించి, మా నాయకుడు అంబేద్కర్ వాది, ఆయనకు పేదల పట్ల చాలా ప్రేమ ఉంటుంది కాబట్టి పార్టీల అతీతంగా ఎవరు పోయినా కూడా ఆరోగ్యశ్రీ కానీ ముఖ్యమంత్రి సహాయ నిధి కానీ ముందరసలో ఉండి పనిచేస్తున్న మా నాయకుడు కేఆర్ నాగరాజు గారు ఈ ప్రజాప్రభుత్వంలో అనేక రకాల సంక్షేమ పథకాలు అందిస్తూ ఉన్నాం. ఇందిరమ్మ ఇల్లు కానీ, సన్న బియ్యం కానీ, రేషన్ కార్డులు కానీ అనేక రకాలుగా సంక్షేమ పథకాలు అందిస్తున్న ఈ ప్రజాప్రభుత్వానికి రాబోయే రోజుల్లో ఈ ప్రాంత ప్రజలు, కాంగ్రెస్ పార్టీ సైనికులు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు అందరు వీర సైనికులా ఉండి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అందరిని గెలిపించే బాధ్యత తీసుకోవాలని కోరుతా ఉన్నాను. జై కాంగ్రెస్.